హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాశ్రీ వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సన్నీని చూపించాలంటే నేను కనిపించినాను, నేను కనిపించాలంటే సన్నీ కనిపించదు. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి దగ్గర దగ్గర 14 డేస్ అవుతుందండి. కొంచెం బిజీగా ఉండడం వల్ల నేను వీడియోస్ అవి ఎడిట్ చేసి అప్లోడ్ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే కొంచెం ఫ్రీ అయిపోయాను. సో ఇక ఇప్పటి నుంచి వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో ఒక ఇంపార్టెంట్ పని ఉండి నేను మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళడం వల్ల వీడియోస్ అవి అప్లోడ్ చేయడం బాగా లేట్ అయిపోయింది. సో ఆ పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇప్పుడైతే నేను విజయవాడ వచ్చేసానండి. ఇక ఇప్పటి నుంచి నేను తీసిన వీడియోస్ అన్నీ కూడా ఎడిట్ చేసేసి 1 by 1 నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి నేను మా అబ్బాయి హైదరాబాద్ వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట. ఇది వచ్చేసి విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్ అండి. నైట్ 11:30కో ఏమో బస్ ఉందన్నమాట. సో మా అల్లుడు మా వారైతే మమ్మల్ని బస్ ఎక్కించడానికి వచ్చారు. సో ఇక్కడైతే బస్సు స్టార్ట్ అయిపోయింది. ఇక ఇది వచ్చేసి నైట్ 3 o'clock అండి. బస్సు ఛార్జింగ్ పెట్టడానికి అని చెప్పి మధ్యలో ఒక దగ్గర ఆపారనమాట. సో ఇక కొంచెం అటు ఇటు నడుద్దాం అని చెప్పి నేను మా అబ్బాయి అయితే కిందకి దిగి ఎలా వాక్ చేస్తూ ఉన్నాము. అంటే బస్సులో అలా కూర్చుని ఉండడం వల్ల మనకి కాళ్ళు అంతా కూడా పట్టేసినట్టు అయిపోతాయి కదా. సో కొంచెం రిలాక్స్ అవుతాయి అని చెప్పి నేను మా అబ్బాయి అలా అలా నడుస్తూ ఉన్నాం అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ అయితే వచ్చేసామండి. ఎర్లీ మార్నింగ్ అనమాట. మా అబ్బాయి అయితే మంచి డీప్ స్లీప్లో ఉన్నాడు. లింగపల్లి మా అబ్బాయి నైట్ అంతా పడుకోకుండా అలా కూర్చునే ఉన్నాడు అనమాట. ఇప్పుడు మాత్రం ఇంకా బస్ దిగాలి అనుకున్న టైంకి మంచి డీప్ స్లీప్కి అయితే వెళ్ళిపోయాడు. సో మేమైతే దిగాల్సిన పాయింట్ అయితే వచ్చేసింది. సో ఇది వచ్చేసి న్యూగా కన్స్ట్రక్ట్ చేసిన ఫ్లైఓవర్ అనమాట. చందానగర్ నుంచి డైరెక్ట్గా అశోక్ నగర్ వరకు ఇలా ఫ్లైఓవర్ అయితే వేశారు. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండింది. సో ఇప్పుడైతే రీసెంట్గా ఓపెన్ చేశారంట. సో ఇక్కడ మీకు ఒక చర్చి కనిపిస్తుంది కదండి. ఈ చర్చిలోనే మా అబ్బాయికి అయితే అన్నప్రాసన చేసామన్నమాట. సో ఆ చర్చి చూసినప్పుడల్లా నాకు ఆ స్వీట్ మెమరీ గుర్తొస్తూ ఉంటుంది. ఇక ఇక్కడ వచ్చేసి నేను మా అబ్బాయి బస్ దిగేసి అన్నయ్య వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అన్నయ్య అలాగే షాన్వి అయితే బయలుదేరారనమాట. సో తనైతే ఇంకా నైట్ నుంచి చెప్తూ ఉందన్నమాట, అత్తయ్య వాళ్ళు వస్తున్నారు, నేను వస్తాను మార్నింగ్ తీసుకురావడానికి అని చెప్పి నైట్ నుంచి చెప్తూనే ఉందంట. సో ఇక నేను బస్ దిగ్గానే అన్నయ్యకి కాల్ చేస్తే వెంటనే తను కూడా లేచి రెడీ అయిందంట రావడానికి. సో ఇక్కడైతే వాళ్ళు వచ్చేసారు. ఇక నేను అన్నయ్య షాన్వి అందరం కలిసి ఇంటికైతే వచ్చేసాము. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. చెప్పు. గుడ్ మార్నింగ్ హైదరాబాద్. అయ్యయ్యో అప్పుడు ఇటు వెళ్ళే వాళ్ళం కదా. పద పద పద. అమ్మ కాళ్ళు నొప్పులు వచ్చేసేసాను పాప. సో నేను హైదరాబాద్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి అనేవాళ్ళకి పాప పుట్టిందనమాట. అంటే మా షాన్వి పాపకి అక్కగా ప్రమోషన్ వచ్చేసింది. సో అదొక మెయిన్ రీజను. ప్లస్ సెకండ్ వచ్చేసి నాకు కొంచెం హెల్త్ బాగాలేదండి. లాస్ట్ టైము బీపీ డౌన్ అయిపోయి పడిపోయాను. సో ఇక మెడిసిన్ కూడా రియాక్షన్ అయింది. సో దానివల్ల నాకు బాడీ అంతా కూడా ఇచ్చింగ్ అలాగే స్వెల్లింగ్ అయిపోయిందనమాట. సో ట్రీట్మెంట్ అయితే తీసుకున్నాను. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకొంచెం
రెస్ట్ తీసుకోవచ్చు అని చెప్పి నేను అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అనమాట. సో 14 డేస్ అయితే అక్కడ ఉండేసి నేను విజయవాడ అయితే మళ్ళీ రిటర్న్ అయిపోయాను. చెప్పాలంటే ఈసారి లాంగ్ ట్రిప్పే వేశాను. సో ఇక ఇక్కడ వచ్చేసి నేను వచ్చానని దీక్షిత్ అయితే వచ్చాడండి ఇంటికి. డైరెక్ట్గా ఆఫీస్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాడు. సో మా శాన్వి చూడండి తన హెల్మెట్ పెట్టుకుని ఎట్లా ఆడుకుంటుందో లాగుంది. బాగున్నావు. స్పూన్ తీసుకో కర్రీపి. హలో హలో అన్విక్ అంటే నువ్వెలా పైకి వచ్చావు? వ్యూ చూడ్డానికా? అన్విక్ ఏం లేదంటమ్మా. హలో హాయ్ ఫ్రెండ్స్. కాదు మీ గార్డెన్ చూపించండి మాకు. ఇదిగో ఏమేమి ఉన్నాయి మీ టెర్రస్ గార్డెన్లో? శానములు. అత్తయ్య అత్తయ్య అమ్మా ఉండలు ఉండలుగా. అసలు యాక్చువల్గా ఇవి కరెక్ట్గానే ఉన్నాయి, కాకపోతే కొంచెం వెడల్పు పెంచితే సరిపోయిద్ది. శాన్వి పాపలు. సో ఇవి వచ్చేసి ఉలవపాడు ఫేమస్ బంగినపల్లి మామిడికాయలు అండి. మా మామయ్య వచ్చారనమాట. వస్తూ వస్తూ మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. పట్టుకో, ఇది కూడా పట్టుకో, చూపి. బాగుంది. అమ్మా ఎవరు పిలుస్తున్నారు? మా ఎవరు? హలో శాన్వి, ఏమంట చేస్తున్నావు? చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీ. చికెన్ ఫ్రై చికెన్ బిర్యానీయా? రెండు అందులోనే చేస్తున్నావా? అవును. ఆ కింద ఏంటి, అది స్టవ్వా? ఉప్పు కారం సరిపోయిందా? సరిపోయింది. ఆడినంతసేపు ఆడింది. ఇక ఈవినింగ్ కల్లా అలిగి కూర్చుందనమాట. రీజన్ ఏమీ ఉండదు, ఊరికే అలుగుతూ ఉంటుంది. సో తను అలిగి ఉంది కదా అని చెప్పి తనని ఇంకా విసిగించాలని చెప్పి నందన్ అక్కడ కూర్చుని ఉన్నాడు. సో తను ఎంత మాట్లాడించినా కూడా అస్సలు మాట్లాడట్లేదు అనమాట. ఇక చూసి చూసి తనైతే పక్కకు వచ్చేసాడు. తనుంటే చూడండి ఇక మాట్లాడిస్తున్నాడని చెప్పి అటువైపు తిరిగి కూర్చొని ఆడుకుంటుంది అనమాట. సో రీజన్ ఉండదు, ఏముండదు, ఎప్పుడు అలుగుతూనే ఉంటుంది అనమాట.
పూజ చేసుకుంటున్నారు. ఎంతమా ఇది 2 రూపాయల రూపాయలు మీ నాయనను ప్రసాద్ పోయి ఫోటో దిగి అలా స్కూటీ మీద ఫోటో ఉంటుంది చూడు. స్కూటర్ మీద అది తిరణాలకి వెళ్ళి 2 రూపాయలకి కొన్న ఏమింది చపాతీ కర్ర. ఓన్లీ 2 రూపీస్. ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది మీది కొని? ఒక 40 ఏళ్ళు అయి ఉంటుందా? పూర్వకాలపు ఏమంటారు, పురావస్తు శాఖ ఇది. కాదురా, దీన్ని ఏమంటారు, వేలం పాటలో పెడదాం, ఎంత వచ్చిద్దాం. దాన్ని ఎవరు కొనుక్కుంటారు? ఎందుకు కొనుక్కోర్రా? ఇంకన్నా మంచిగా వస్తాయి. సూపర్. చావు షాన్వి, ఎంత పడిపోతా. దేవుడా, అమ్మ నాయన, మా గోడలు నన్ను ఊపేస్తుంది అయ్యా. పడిపోతా షాన్వి. అమ్మో, అది చుట్టూ టుక్ 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 సౌండ్ వస్తుంది. అవును. ఇంకా చాలా, వెళ్ళిపోదాం పద, వెళ్ళిపోదాం పద. 10 అవుతుంది. బాగుందా? బాగుంది. సరే బాయ్ చెప్పు, గుడ్ నైట్ చెప్పి. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్.